శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో 1వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు తులారాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించే ముందు ఈ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే పరిశీలన చేస్తే మీనంలో శని, కుంభంలో రాహు, గురుడు 18వ తేదీన మిథునం నుంచి కర్కాటకంలోకి, అలాగే రవి 17వ తేదీన తులలోకి, అలాగే బుధుడు 2వ తేదీన తులలో ప్రవేశించడం, కుజుడు 27వ తేదీ వృశ్చికంలో ప్రవేశించడం, శుక్రుడు 9వ తేదీన కన్యలో ప్రవేశించేటువంటి స్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉండగా తులారాశి వారికి ఏ విధంగా ఉందని పరిశీలిస్తే ప్రారంభంలో మొదటి 2 వారాలు కూడా అక్టోబర్ నెలలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితి, ఉష్ణతత్వం వల్ల, వేడి వల్ల అనారోగ్యం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అది క్రమేసి 3-4 వారాలకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. హృదయానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుండెకి సంబంధించిన విషయాల్లో. అలాగే కొంత తొట్టుపాటు, హృదయ వేదన అనేటువంటిది, అలాగే మాట తొందరపాటు, మీరు కూడని మాటలు కొన్ని తొందరపాటు వల్ల మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మొదటి 2 వారాలు కూడా కొంత 1వ వారం నుంచి 2వ వారానికి వెళ్ళేప్పటికీ, 2వ వారం నుంచి 3వ వారానికి కొంత మార్పు కనబడుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా గత నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. స్త్రీలు ప్రత్యేకించి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. 9వ తారీఖు నుంచి స్త్రీలకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, పురుషులతోటి వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విలువైన వస్తువులు, చీరలు లాంటివి కోల్పోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. విలువైన బంగారు వస్తువులు కూడా మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో 18వ తారీఖు వరకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 19వ తారీఖు నుంచి కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆ విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటిది కష్టమవుతుంది. దానికి సంబంధించినటువంటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాగే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం విష్ణు సహస్రం పారాయణ చేయడం, లక్ష్మీదేవి యొక్క దర్శనం చేయడం, తెల్లని పువ్వులు అమ్మవారికి సమర్పణ చేయడం, అంటే మల్లెపూలు, లిల్లీ లాంటివి అమ్మవారికి సమర్పణ చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.